ఉన్నటువంటి ధ్యాన వాక్యము, అందరూ కూడా మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త మొదటి అధ్యాయము 14వ వాక్యము తదుపరి 15వ వాక్యము చదువుకుందాం. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సును పొంది సువార్తను నమ్ముకొనుడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. చిన్న పాట పాడుకుందామా? రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర, శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర. బాధలనన్నిటి బాపున్ భజించు యేసుని నామం, బాధలనన్నిటి బాపున్ భజించు యేసుని నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. చదవబడినటువంటి లేఖనములో ఉన్న మాటలు ఈ పునరుద్ధాన దినమందు నిలువబడినటువంటి తన సేవకులు నోట ఉంచిన మాటలు, పరిశుద్ధాత్మదేవుడు మనతో స్పష్టముగా మాట్లాడునట్లుగా ఆయన సహాయాన్ని కోరుతూ ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ 2026వ సంవత్సరము జనవరి 25వ తారీఖు ఈ ఆదివారము పునరుద్ధాన దినమందు నీ పాద సన్నిధానములో చేరి వచ్చిన మేము ఇప్పటి వరకు నాయనా చక్కటి ఆత్మీయమైన సంకీర్తనలతోనూ స్తుతి ఆరాధన ద్వారాను కీర్తన బడనము ద్వారాను మీ ఉన్నతమైన నామాన్ని కొద్ది నిమిషాలు స్తుతించి స్తోత్రించి గణపరిచి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు.
అందుకు స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినమందు నాయన మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ చరణములో రాయబడిన మాటలు మేము ధ్యానం చేస్తూ ఉండగా నిలబడిన మీ సేవకులను ఈ పునరుద్ధాన దినమందు ఉదయకాలమందు కొద్ది నిమిషములు మీరు మరుగుపరిచి మీ మాటలు మీ సేవకుల నోట మీరు ఉంచి మీరు మాతో స్పష్టముగా మీరు మాట్లాడి మీ నామానికే మీరు మహిమ పొందవలసినదిగా వేడుకొనుచు యేసు నామములో అడిగి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్లరా చదవబడిన వాక్య భాగమును మరి ఒక పర్యాయము చదువుకుందాం. అందరూ కూడా మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15వ వాక్యము. యోహాను చెరపట్టబడిన పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాటలు ఏమిటంటే, యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సును పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగములో మనము గమనించినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, కాలము సంపూర్ణమై ఉన్నదట. ఏమి సంపూర్ణమై ఉన్నదంటండి చెప్పాలి. కాలము సంపూర్ణమై ఉన్నది గనుక, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సును పొంది 2 సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఎవరు వచ్చారు ఈ గలిలయకు? ఏమండి? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సును పొందండి, సువార్తను నమ్మండి అని ఎవరికి ప్రబోధించి గలిలయకు వెళ్ళాడు అని మనం ఆలోచన చేస్తే 2026 సంవత్సరముల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారుడుగా ఆయన సువార్త పరిచర్య చేస్తూ ఉన్నటువంటి ఆ రోజుల్లో మరి బాప్టిజం ఇచ్చేటువంటి యోహాను చెరపట్టబడినటువంటి ఆ తదుపరి యేసు ప్రభువారు అరణ్య ప్రాంతములో 40 దినాలు ఉపవాసముండి ఆయన సువార్త పరిచర్యను ప్రారంభింపచేసినటువంటి వాడుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. ఆయన సువార్త పరిచర్యలో మొట్టమొదటి యొక్క వర్తమానము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఆయన ప్రబోధించినటువంటి ప్రబోధము, ప్రభు నోట వచ్చినటువంటి ఒక ఆణిముత్యము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ప్రభు అంటాడు కాలము సంపూర్ణమై ఉన్నది అంటున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి సంపూర్ణమై ఉన్నదంటండి? కాలము అనబడేటువంటిది సంపూర్ణమై ఉన్నది. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమందు ప్రియులారా, ఈ కాలమును గురించి కొన్ని విషయాలు నేను మీకు ధ్యానము చేయబోతున్నాను. దేవుడు మనకు ఈ సృష్టిలో ప్రతి జీవి మనుగడ కొరకు
ఈ లోకములో ఉన్న ప్రతి జీవి చెలించుట కొరకు దేవుడు మనకు 3 కాలాలను దేవుడు మనకు అనుగ్రహించారు. ఏమిటి ఆ కాలాలు మీకు తెలుసా? 1 ఏమండి, వర్తమాన కాలము, 2 భూతకాలము, 3 భవిష్యత్తు కాలము. ఈ కాలాన్నే అన్నారు నిన్న అన్నారు, నేడు అంటున్నారు, రేపు అంటున్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. నిన్న, నేడు, రేపు, ఇది కాలం. కాలములో మనము చూస్తే 3 కాలాలు ఉన్నాయి. వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్తు కాలము. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ కాలమానాన్ని బట్టే ఈ లోకములో ఉన్న ప్రతి జీవి తన జీవిత మనుగడను కొనసాగించుకుంటూ ఉంటారు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే మనము గమనిస్తే ప్రభువు అంటారు, కాలము సంపూర్ణమై ఉన్నది అంటున్నాడు ఆయన. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రతి మనిషికి దేవుడు కొంత సమయాన్ని ఇస్తాడండి. ప్రతి ఒక్కరికి కూడా కొంత సమయాన్ని దేవుడు మనకిస్తాడు. ఆ సమయము పూర్తి కాకముందే మనిషి తన జీవితాన్ని చక్కబరుచుకోవాలి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఈ లోకములో పుట్టిన ప్రతి వ్యక్తికి కాలము ఇస్తున్నాడు. దేవుడు కాలమానాన్ని ఇస్తున్నాడు మనకి. దేవుడిచ్చినటువంటి కాలాన్ని, దేవుడిచ్చినటువంటి సమయాన్ని పూర్తి కాక మునిపే ప్రియులారా, ఈ లోకములో జీవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి కాలాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి దినాన్ని కాలయాపన చేసుకోకుండా, సమయమును పోనివ్వకుండా, దేవుడిచ్చిన కాలాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే అండి, చక్కబరుచుకోవాలి మొట్టమొదటిగా. అందుకే పెద్దలు ఒక మాట అంటారు కదా, పెద్దలు అంటున్న నానుడి మాట ఏమిటో తెలుసా? దీపం ఉండగానే, ఆ మాటను మీరు కంప్లీట్ చేయండి. దీపం ఉండగానే ఇల్లు చక్కబరుచుకోవాలట. దీపము ఆరిపోతే ఇల్లు చక్కపరుచుకునేటువంటి విధానము ఉండదు. కనుక దీపము ఉండగానే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దీపం ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దీపము ఉండగానే ఇల్లు చక్కపరుచుకోవాలి. అలా కాకుండా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంటుంది మన బ్రతుకులు. దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చినటువంటి కాలాన్ని, దేవుడిచ్చినటువంటి దినాన్ని, దేవుడు మనకిచ్చిన గడియను సద్వినియోగపరచుకోకుండా దుర్నియోగము చేసుకొని కాలయాపన చేస్తూ వ్యర్థమైన జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నట్లయితే మన ఇల్లు మనము చక్కబరుచుకోకుండా ఉన్నట్లయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంటాయి మన బ్రతుకులు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలమందు ప్రియులారా, దేవుడు మనకిచ్చిన కాలము ఎలాంటిదో, ఆ కాలాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఈ పునరుద్ధాన దినమందు ఒక్క 7 విషయాలు నేను మీకు ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఎన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి? 7 విషయాలు. ఈ 7 విషయాల గురించి చెప్పాలంటే మనకున్న సమయము సరిపోదు గనుక సమయము ఉన్నంత వరకు కొన్ని విషయాలు, కాలము సంపూర్ణము చేయబడుతుంది గనుక కాలములో ఉన్నటువంటి మనము పిల్లరా, దేవుడు మనకు ఎలాంటి కాలమును దేవుడు దయచేస్తున్నాడు, దేవుడిచ్చినటువంటి కాలములో ఉన్న మనము
దేవుడిచ్చిన కాలాన్ని ఎలా సద్వినియోగం పరుచుకోవాలో కొన్ని విషయాలు నేను ఈ ఉదయకాలమందు నేను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. 2026 సంవత్సరముల క్రితము యేసుక్రీస్తు వారు శరీరధారుడుగా ఆయన సువార్త పరిచర్య చేస్తా ఉన్న ఆ రోజుల్లో ఆయన ప్రియులారా చూడండి, 40 దినాలు ఉపవాస ప్రార్థన అనంతరము ఆయన తన శిష్యులను ఏర్పాటు చేసుకొని సువార్త పరిచర్యను ప్రారంభించాడు. ఆయన సువార్త పరిచర్యలో ఆయన ప్రబోధించినటువంటి మొట్టమొదటి ప్రబోధం ఏంటో తెలుసా మీకు? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసును పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తు వారు గలిలయ యొక్క ప్రాంతానికి వెళ్ళినటువంటి వాడుగా ఈ చదవబడిన వాక్య భాగములో మనము చూస్తున్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమందు కొన్ని కాలమును గురించి మనము ధ్యానం చేద్దాము. చూడండి, మొట్టమొదటి కాలమును మనము చూస్తే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 30వ వాక్యాన్ని చదువుతారు ఒక్కసారి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 30వ వాక్యము. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలనని మనుషులకు దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. ఏ కాలం అంటండి? కాలము అజ్ఞాన కాలము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అజ్ఞాన కాలమందు ప్రియులారా చూడండి, దేవుడు చూచి చూడనట్లుగా ఉండాడు. ఇప్పుడైతే అంతటా అందరూ కూడా ఏమి చేయాలంటండి? మారు మనసు పొందని వారు ఈ కాలంలో ఏం చేయాలట? మారు మనసు పొందాలి. అది దేవుని యొక్క ఆజ్ఞగా మనకు కనబడతా ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గత కాలములో ప్రియులారా మనము తెలుసో తెలియకో ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేసి ఉండవచ్చు. అది అజ్ఞాన కాలము, తెలియనటువంటి కాలము. అయితే మన ఆధ్యాత్మికమైన జీవితంలో కొన్ని ప్రియులారా తెలిసి కొన్ని తెలియనటువంటివి ఎన్నో పనులు మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఎన్నెన్నో పొరపాటులు, ఎన్నెన్నో తప్పిదాలు పిల్లరా దేవుని ఆయాసపరిచేటువంటి పనులు మన జీవితాల్లో మనం ఎన్నో చేసి ఉండవచ్చు కానీ దేవుడు వాటిని ఏం చేశాడంటండి? చూచి చూడనట్లుగా ఉండాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆధ్యాత్మికమైన జీవితంలో గడిచిపోయిన కాలములో, గడిచిపోయినటువంటి దినాలలో, గడిచిపోయినటువంటి సమయంలో ఎన్నో పొరపాటులు, ఎన్నో తప్పిదాలు మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనము చేసి ఉండవచ్చు కానీ దేవుడైతే వాటిని చూచి చూడనట్లుగా ఏం చేశాడంటే అండి? ఏమండి? చూచి చూడనట్లుగా ఉన్నాడు. కనుక ఆయన చూచి చూడనట్లుగా ఉన్నాడు కనుక గత కాలములో మనము చేసిన పొరపాటులను బట్టి, గత కాలములో మనము చేసినటువంటి తప్పిదాలను బట్టి దేవుడు మనల్ని ఎన్నడూ కూడా శిక్షించలేదు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు ఈ కాలము సంపూర్ణమైనటువంటి ఈ సమయమందు ప్రియులారా దేవుడు ఆయన ఏం చేస్తున్నాడండి? తన సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, తన ప్రవక్తల ద్వారా ప్రబోధిస్తూ ఉన్నాడు, తన యాజకుల ద్వారా దేవుని యొక్క సువార్తను ఏమండి లోకములో వెదజల్లుతూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా,
ఇది అజ్ఞాన కాలమందు దేవుడు నీవు చేసిన పొరపాటులు, నీవు చేసిన తప్పిదములు ఒకవేళ ఆయన చూచి చూడక ఉన్నాడేమో. కానీ ఇప్పుడు కాలము సంపూర్ణమై ఉన్నది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే అన్ని రోజులు ఒకేలాగా ఉంటాయండి. అన్ని రోజులు మనకు ఒకేలాగా ఉండవు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ ఏ రోజు ఏమి జరుగుతాదో నీవు ఎరగవు గనుక సమయాన్ని, కాలయాపన చేసుకుంటూ సమయాన్ని పోనివ్వకుండా దేవుడు మనకిచ్చినటువంటి కాలాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి సద్వినియోగపరచుకొనవలసినటువంటి వారిమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు మనము కాలాన్ని సద్వినియోగపరచుకోవాలంటే కాలము అనేటువంటి సంపూర్ణమై ఉన్నది. ఈ ఉదయకాలమందు కాలము ఏమి చేయబడిందంటే అండి, సంపూర్ణము చేయబడింది కనుక కాలముని ఎరిగి నిద్ర నుండి మనం ఏం చేయాలంటే అండి, మేలుకోవాలట. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు ఈ కాలమును గురించి తన సేవకుల ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, యాజకుల ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని సువార్త అనేటువంటి నేటి దినాల్లో విరామము లేకుండా పిల్లల సువార్త అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా వినబడేటట్లుగా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, కాలమును మనము ఎరగాలి. కాలము సంపూర్ణమై ఉన్నది అని మనము గుర్తించవలసినటువంటి వారిమై ఉన్నాము. కాలమును ఎరగకుండా మన జీవితాల్లో నిర్లక్ష్యము కలిగి ఉంటే కలిగే అనార్థకరమైన పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు తెలుసా? చూడండి, సామెతల గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము మొదటి వాక్యము. ఎన్నిసార్లు గద్దించున, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాటలు ఏమిటంటే, ఎన్నిసార్లు గద్దించునను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగునట. కాలమును గుర్తించకుండా, సమయమును సద్వినియోగపరచుకోకుండా, దేవుడు నీకిచ్చిన సమయాన్ని, దేవుడు నీకిచ్చిన కాలాన్ని, దేవుడు నీకిచ్చినటువంటి దినాన్ని దేవుని కొరకు సద్వినియోగపరచుకోకుండా కాలయాపన నీవు చేస్తున్నట్లయితే ప్రియులారా, బైబిల్లో రాయబడింది, దేవుడు గద్దిస్తాడట. తన సేవకుల ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు, యాజకుల ద్వారా దేవుడు నిన్ను గద్దిస్తాడు. ఆ గద్దింపునకు లోబడకుండా, గద్దింపును విని లోబడకుండా దేవుని వైపు మరలా తిరిగి మరలకుండా నీవు ఉన్నట్లయితే నీ ఆధ్యాత్మికమైన జీవితంలో జరిగే అనర్థకరమైన పరిస్థితి ఏంటో తెలుసా? హఠాత్తుగా తిరుగు లేకుండా ఏమవుతామంటండి? నాశనం అవుతామంట. దేవునికే మహిమ కలుగునుగా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క హెచ్చరికను ఎవరము కూడా నిర్లక్ష్యముగా తీసి పారవేయకూడదు. 2026వ సంవత్సరాంతరములో పిల్లరా, ఈ సంవత్సరాంతరములో దేవుడు తన సేవకుల ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. కనుక గడిచిన కాలమంతా కూడా నీ క్రియలను దేవుడు ఆయన చూచి చూడనట్లుగా ఉన్నాడు. కానీ కాలము సంపూర్ణమై ఉన్నప్పుడు మాత్రము దేవుడు అంతటా అందరినీ కూడా ఆయన చూస్తున్నాడు. నీవు ఏమి చెయ్యాలి అని దేవుడు చూస్తున్నాడు అంటే, అంతటా అందరూ కూడా మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందవలసినటువంటి అవసరత ఎంతైనా మనకు ఉన్నది. అంతటా అందరూ కూడా మారు మనస్సును పొందాలి. ఎందుకు మారు మనస్సును పొందాలి అంటే, కాలము సంపూర్ణమై ఉన్నది మొట్టమొదటిగా. రెండవదిగా ఎందుకు మారు మనస్సును పొందాలి అంటే ప్రియులారా,
చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాన్ని చూడండి ఒక్కసారి. దినములు చెడ్డవి గనుక దినాలు చెడ్డవి గనుక, మీరు సమయమును ఇదిగో దినాలు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా మనం ఉండాలట. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రస్తుతము దినాలు ఏ దినాల్లో మనం ఉన్నామంటే ప్రియులారా, చెడ్డ దినాల్లో మనమున్నాము. మనము జీవిస్తా ఉన్నటువంటి రోజులు అంత మంచిగా కర్మగా మనకు కనబడడం లేదు. ఎక్కడ చూచినా మోసం, ఎక్కడ చూచినా అన్యాయం, అక్రమాలు, బలాత్కార్యాలు, దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు. పిల్లరా, ఈ కాలము మనము గమనించినట్లయితే ఈ దినాలు కాలములు అంత మంచిగా మనకు కనబడడం లేదు. కారణం ఏంటంటే తెలుసా? దినములు చెడ్డవి. దినాల్లో మనమున్నాము, చెడ్డ కాలములో మనము జీవిస్తున్నాము గనుక పిల్లరా, జీవించుచున్నటువంటి మనము చేయవలసిన పని ఏంటంటే సమయమును పోనివ్వకుండా సమయాన్ని సద్వినియోగం పరుచుకొని అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్త పడాలట. ఈ కాలము సంపూర్ణమైనటువంటి సమయంలో అదే ప్రభు చెప్తున్నాడు. గమనించండి, గత కాలమంతా కూడా అజ్ఞానమే. మన జీవితాల్లో గడిచిన సంవత్సర కాలమంతా కూడా అజ్ఞానముగా మనము జీవిస్తూ అజ్ఞానకరముగా మనం ఒకవేళ మన జీవితాన్ని వెళ్ళవచ్చి ఉన్నామేమో. కానీ ఈ కాలము చాలా సంపూర్ణమై ఉన్నది. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటి అజ్ఞాన కాలమును మనము చూస్తున్నాము. రెండవ కాలాన్ని మనము చూద్దాము ప్రియులారా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనము చదువుకుందాం. రెండవ కాలము. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వాక్యము. ఇవి దిద్దుబాటు జరిగే కాలము వచ్చు వరకు విధించబడి అన్నపానములతోను నానా విధములైన ప్రక్షాళనములతోను సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి. ఇదే కాలం అంటే అండి రెండవ కాలము దిద్దుబాటు కాలము. మొట్టమొదటి కాలము అజ్ఞాన కాలము. ఆ కాలములో నీవు చేసిన తప్పిదాలు, నీవు చేసిన పొరపాటులు, నీవు చేసిన పాపమును దేవుడు చూచి చూడనట్లుగా వదిలేశాడు. అయితే దేవుడు నీకు దిద్దుబాటు చేసుకునే కాలము దేవుడు నీకు ఇచ్చాడు. ఈ దినాల్లో దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి వ్యక్తి ఏదో ఒక తప్పిదములోనే ప్రతి వ్యక్తి ఉంటూ ఉంటాడు. ప్రతి వ్యక్తి ఏదో ఒక పొరపాటు చేస్తూ ఉంటాడు. ఏదో ఒక సమయాన, ఏదో ఒక గడియన, ఏదో ఒక దినాన ఏదో ఒక పొరపాటు చేసి తప్పిదము చేస్తూ ఉంటాడు. దాని ద్వారా ఆ తప్పిదము చేసినటువంటి వ్యక్తికి ఎన్నో అనర్థాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు పిల్లరా తాను తెచ్చుకొని ఉంటూ ఉంటాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఇంకా ఎంతకాలము మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనము చేసినటువంటి పొరపాటులు, మనము చేసినటువంటి తప్పిదములు, మన జీవితంలో కొన్ని తెలిసి చేస్తూ ఉంటాము, కొన్ని తెలియక మన జీవితాల్లో పొరపాటులు చేస్తూ ఉంటూ ఉంటాం. ఏది ఏమైనా తెలిసి చేసిన, తెలియక చేసిన పొరపాటే, తప్పే గనుక వాటిని మనము పిల్లరా ఈ కాలము సంపూర్ణమైనటువంటి సమయమందు దేవుడు మనకిచ్చిన ఈ దిద్దుబాటు కాలములో మన పొరపాట్లను మనం ఏం చేసుకోవాలంటే అండి దేవుని యొక్క సన్నిధిలో దిద్దుబాటు చేసుకోవాలి. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పుడు మనమున్నటువంటి కాలము, మనము చేసిన పొరపాటులు, మనము చేసిన తప్పిదాలు, మనము చేసినటువంటి పాపములు సరిదిద్దుకొని ప్రియులారా క్షమాపణ కోరి వాటిని సరిదిద్దుకునే కాలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ కాలములో మనం ఏం చేయాలంటే అండి, మన పొరపాట్లు మనము ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, కప్పుకోకుండా ఒప్పుకొని పాప క్షమాపణ పొందేటువంటి కాలాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అందుకే కీర్తనాకారుడు దావీదు అంటాడు కదా, 50వ కీర్తన 17వ వాక్యములో కీర్తనాకారుడు దావీదు ఏమంటున్నాడు చూడండి. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేయుదువు. దేవునికే మహిమ కలుగునుగా. కొందరి జీవితాలు మనము చూస్తే దిద్దుబాటు చేసుకోమంటే ప్రియులారా కొందరికి కోపముగా ఉంటుంది, కొందరికి అసహ్యముగా ఉంటుంది. ఎదుటివారు మన పొరపాటులను పిల్లరా ఇదిగో వాటిని సరిదిద్దుకోమని, వాటిని చక్కదిద్దుకోమని, పొరపాటులను పిల్లరా మరి చక్కదిద్దుకోమని చెప్పుచూ హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు చెప్పేటువంటి వారికి, వినేవారికి అసహ్యముగా ఉంటాయి ఆ మాటలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడు పిల్లరా, దేవుడు మనకు రెండవ కాలం ఏ కాలం ఇచ్చాడంటే దిద్దుబాటు కాలము. ఈ దిద్దుబాటు కాలములో మన పొరపాటులను, మన తప్పిదములను దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే అండి, వాటిని సరిచేసుకోవాలి. మూడవ కాలమును మనము చూద్దాము. మూడవ కాలం ఏంటంటే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వాక్యమును చదువుకుందాం. మూడవ కాలము హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వాక్యము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా ఒకవేళ వచ్చినను దాని కొరకు ఏం చేయమంటున్నాడు దేవుడు? కనిపెట్టుకోమన్నాడు. ఏ కాలము కొరకట? మూడవ కాలము, నిర్ణయ కాలము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిర్ణయ కాలములో ప్రియులారా తండ్రికి మనము చేసిన మనవులు అంగీకరించి వాటిని అనుగ్రహించడానికి తండ్రికి కొంత సమయము పడుతుంది. గమనించండి ప్రియులారా, చూడండి, మనము దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో మనము ప్రార్థించుచున్నప్పుడు, ప్రార్థనలో మనము అడిగిన ప్రతి అవసరతను దేవుడు తీర్చాలి అంటే కొంత సమయము పడుతుంది దేవునికి. ప్రార్థించిన వెనువెంటనే దేవుని యొద్ద నుండి వెనువెంటనే రిప్లై రాదు. నువ్వు అడిగినటువంటి కాకమ్మ కోరికలన్నీ కూడా దేవుడు వెనువెంటనే ఆయన తీర్చడు. నువ్వు అడిగిన అక్కరలు, అవసరతలు, దేవుని సన్నిధిలో నీవు బ్రతిమలాడినటువంటి ప్రతి అక్కరల అవసరతలన్నీ కూడా దేవుడు నీ పట్ల ఆయన తీర్చడానికి కొంత సమయం అనేటువంటిది పడుతుంది. అదే నిర్ణయ కాలము అన్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిర్ణయ కాలము. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా నిర్ణయ కాలం ఇచ్చాడు. ఈ నిర్ణయ కాలములోనే దేవుడు మన ప్రతి అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. నిర్ణయ కాలము వరకు మనము సమయము కొరకు వేచి ఉండవలసిందే. వేచి ఉండకపోతే ఎలాంటి ప్రయోజనము మనకు? చూడండి, పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే ఆదికాండము 21వ అధ్యాయము 2వ వాక్యమును మనము చూస్తే ప్రియులారా, అక్కడ అబ్రహాము కూడా దేవుడు నిర్ణయ కాలము వరకు అబ్రహాము ఎదురు చూచాడు. చదవండి ఆ మాటలు. ఎట్లనగా దేవుడు ఆ రోజు అబ్రహాముతో చెప్పినట్లుగా నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనము వరకు కూడా అతనికి పిల్లలు
కుమారుని కనెను. కుమారుని కనెను. దేవునికే మహిమ కలుగునుగాక. అబ్రహాము ఇస్సాకు పుట్టేటప్పుడు అబ్రహాము వయసు ఎంత అండి? 100 సంవత్సరాలు. శారమ్మకి 90 సంవత్సరాలు. చూడండి, దేవుడు వారికి నిర్ణయ కాలం ఇచ్చాడు. ఆ నిర్ణయ కాలము వరకు, ఇస్సాకు పుట్టేంత వరకు అబ్రహాము శారాలు ఇద్దరు కూడా వేచి చూచారు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లలు, దేవుడు వారికి వాగ్దాన పుత్రుని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు వెంటనే నెరవేర్చాడండి. కొంత సమయం పట్టింది, కొంత ఆలస్యమయ్యింది. అది నిర్ణయ కాలము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహామా, ఇదిగో నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, శారమ్మాని గర్భఫలాన్ని నేను దీవిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే వాగ్దానాన్ని ఈ భార్యాభర్తలిద్దరూ కూడా నమ్మారు, కానీ వాగ్దానం చేసిన వాడు వారి పట్ల వాగ్దానం నెరవేర్చడానికి కొంత సమయం పట్టింది. ఆ సమయమే నిర్ణయ కాలము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే అబ్రహాము, శారమ్మ, దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తాడు అని చెప్పి ఈ వృద్ధ దంపతులు ఇద్దరు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి రోజులండి అవి. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, కానీ శారమ్మకు సంతానము కలగలేదు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంచుమించు ప్రిలారా 25 సంవత్సరాల తర్వాత దేవుడు మరి శారమ్మకు 90 సంవత్సరాల వయసు, అబ్రహాము గారికి 100 సంవత్సరాల వయసులో దేవుడు వారికి నిర్ణయ కాలమందు దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. అప్పటి వరకు నెరవేర్చలేకపోయాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రియులారా మనకు వాగ్దానము చేసి ఆ వాగ్దానాన్ని మన పట్ల ఎప్పుడు నెరవేరుస్తాడు అనేటువంటిది మనము వేచి ఉండాలే తప్ప, దేవుడు తను నిర్ణయించుకున్న నిర్ణయ కాలములోనే దేవుడు మన పట్ల అనుగ్రహిస్తాడే తప్ప ఎలా పడితే అలాగూ దేవుడు మనకి ఇవ్వడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి దేవుడు నిర్ణయించుకున్న కాలములో అబ్రహాము శారమ్మ యొక్క గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, వాగ్దాన పుత్రుడు, నవ్వు అనబడేటువంటి చక్కటి కుమారుణ్ణి దేవుడు, ఇస్సాకుని దేవుడు ఆ వృద్ధ దంపతులకు వృద్ధాప్యముల దేవుడు వారికి వాగ్దానము చేసిన రీతిగా నిర్ణయ కాలములో దేవుడు నవ్వు అనబడేటువంటి ఇస్సాకును దేవుడు అబ్రహాము శారమ్మకు దేవుడు దయచేశాడు. అదే కాలం అంటండి నిర్ణయ కాలము. దేవుడు నిర్ణయించుకున్నాడు, వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వెనువెంటనే వారికి అనుగ్రహించలేదు, కానీ ఆ వాగ్దానము వారి పట్ల కార్యము జరగడానికి సుమారు 25 సంవత్సరాలు గడిచిపోయాయండి. 25 సంవత్సరాల వరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు, శారమ్మ ఎదురు చూస్తూ ఉంది. వాగ్దానం చేశాడు, వాగ్దానము దేవుడు మా పట్ల ఎప్పుడు నెరవేరుస్తాడు అని ఇద్దరు కూడా ఎదురు చూశారు. ఎదురు చూస్తూ ఉండగా నిర్ణయ కాలముల దేవుడు ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాలమందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో కూడా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా నిర్ణయ కాలమును దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ నిర్ణయ కాలములోనే మన ప్రతి అవసరతలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. అప్పటి వరకు మనము 1000 కళ్ళతో గుప్పెడంత ఆశతో దేవుని సన్నిధిలో ఆశతో మనం ఎదురు చూడాలి తప్ప అడిగిన వెనువెంటనే మాత్రం కూడా మన జీవితాల్లో అప్పటికప్పుడు పొందుకోలేము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 4వ కాలమును చూద్దాము. 4వ కాలము, నా మాటలు ముగించబోతున్నాను. 4వ కాలము చూద్దాము. లూకా సువార్త
లూకాసు వార్త 21వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 24వ వాక్యము. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్య జనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలము. ఇదిగో ఇక్కడ ఒక కాలము కనబడతా ఉంది. ఏ కాలమట? అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్య జనముల చేత త్రొక్కబడుతుందట. దేవునికి మహిమ కలుగునుగాక. 4వ కాలం ఏంటంటే అన్యజనుల కాలము. ఇశ్రాయేలు కాని వారు అన్యులు ప్రియులార. దేవునికే మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు కాని వారందరూ కూడా ఎవరంటే అన్యులుగా కనబడుతున్నారు. దేవుని రాజ్యము ఇశ్రాయేలుకు స్వాస్యముగా ఇచ్చాడండి. దేవుని రాజ్యాన్ని ఎవరికి ఇస్తానన్నాడు? ఇశ్రాయేలుకు దేవుడు స్వాస్యముగా ఇస్తానని వాగ్దానం చేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు అనిలు కూడా దేవుని యొక్క రాజ్యము దొరుకుతా ఉంది. ఇప్పుడు మనకు అన్యులంటే ఎవరో తెలుసా? ఈ పునరుద్ధాన దినమందు దైవ సన్నిధానములో కూడి ఉన్న నీవు నేను మనమందరము కూడా అన్యులమే. మనం ఇశ్రాయేలులము కాదు. మనమందరము కూడా ఎవరమంటండి? అందరము కూడా అన్యులమే. దేవుడు ఆనాడు ఇశ్రాయేలుకు ప్రియులారా అన్యుల జనుల కాలమును దేవుడు వారికి ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే ఇప్పుడు దేవుడు అంతటా అందరికీ కూడా దేవుని యొక్క రాజ్యము దొరుకుతుంది. దానికి కారణం ఏంటని మనం ఆలోచన చేస్తే చూడండి, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 46వ వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 46వ వాక్యము. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా వారిద్దరు ఇట్లా అంటున్నారు. ఏమంటున్నారు? దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా చేసుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్య జనుల యొద్దకు మేము వెళ్ళుచున్నాము. ఎలాగంటే భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లుగా నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. ఇప్పుడు అన్యజనులకు ఏమొచ్చిందంటే వెలుగు వచ్చింది, స్వార్థ ప్రకటించబడతా ఉంది, రక్షణ వచ్చింది, మారు మనసు వచ్చింది, పాప క్షమాపణ కలిగినటువంటిదిగా మనము చూస్తున్నాం. ఇశ్రాయేలులకు ప్రియులార రక్షణ లేదు. వారికి స్వాస్యముగా దేవుడు ప్రియులారా పరమ కానాను దేవుడు వారికి అనుగ్రహించినప్పటికీ కూడా ఇప్పుడు దేవుడు అన్యజనులకు, ఈ అన్యజనుల కాలములో అన్యజనులకు దేవుడు ఏమిస్తున్నాడంటే అండి, వాక్యం ఇస్తున్నాడు, స్వార్థను వెదజల్లుతూ ఉన్నాడు. ఇంకేం చేస్తున్నాడంటే అండి, ఏమండి చదవాలి, చదవండి. పౌలు బర్నబా ధైర్యముగా అంటున్నారు. ఏమంటున్నారు? మేము ఇప్పుడు అన్యజనుల మధ్యకు మేము వెళుతున్నాము అంటున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు అనేటువంటి వారు దేవుడు వారికి ఇచ్చిన రక్షణను త్రోసివేశారు. దేవుడు వారికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా వారు దుర్వినియోగము చేసుకున్నారు కనుక వారు పొందవలసిన రక్షణను దేవుడు అన్యులకు దేవుడు అనుగ్రహించాడు. ఇది అన్యజనుల కాలముగా కనబడతా ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్పాడు, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారేమో మొదటి వారు అవుతారు. మొదటి వారు ఎవరు? ఇశ్రాయేలులు ఏమైపోతారట? కడపటి వారైపోతారు. కడపటి వారు అన్యులు మొదటి వారు స్థానములోనికి వస్తారు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
అందుకే అన్ని జనులకు సిద్ధపరిచిన ఈ రక్షణ కాలము కూడా ఈ ఉదయకాలమందు సంపూర్ణము చేయబడింది ప్రియులారా. అందుకే 2026 సంవత్సరాల క్రితము ఈ ఉదయకాలమందు నేను ప్రకటించుచున్నటువంటి నా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శరీరధారుడిగా సువార్త పరిచర్య చేస్తా ఉన్న రోజుల్లో ఆయన ప్రబోధించినటువంటి మొట్టమొదటి ఆయన నోట వచ్చిన మాట ఏందో తెలుసా? కాలము సంపూర్ణమైనది. ఏమంటున్నాడు ఆయన? చదవండి ఆ మాటను. కాలము సంపూర్ణమై ఉన్నది గనుక, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సును పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు యేసయ్య గలిలయలోనికి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో 7 కాలాలు మనకు కనబడుతున్నాయి. అయితే సమయము లేనందున నేను మీకు 4 కాలమును గురించి మాత్రమే జ్ఞాపకము చేశాను. ఏమిటి ఆ 4 కాలములు? ఒకటి అజ్ఞాన కాలము, రెండవ కాలము దిద్దుబాటు కాలము, మూడవ కాలము నిర్ణయ కాలము, 4వ కాలము అన్యజనుల కాలము. ప్రస్తుతం మనము అన్యజనుల కాలములో మనమున్నాము. దేవుడు అంతటా అందరూ మారు మనస్సు పొందాలని, పాప క్షమాపణ పొందాలని కాలాన్ని దేవుడు ఏం చేశాడు? సంపూర్ణము చేశాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు. కనుక సమయమును పోనీయక కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ కాలాన్ని దుర్వ్యాపారం చేసుకోకుండా, కాలాన్ని మన చేతులతో కాలు దన్నుకోకుండా కాలాన్ని గుర్తించి నిద్ర నుండి మేలుకొని ప్రభు రాకడ సమీపించి ఉన్నదని గుర్తించి ప్రభు పరిచర్యలో మన ముందుకు కొనసాగుదాం. దేవుడు ఇట్టి మాటలన్నిటినీ కూడా ఈ ఉదయ